కాదంబరి జత్వాని కేసు పైన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలీస్ వర్గాల్లోనే కాదు సామాన్యుల్లో కూడా చర్చ సాగుతుంది. అయితే ఈ చర్చని ఇప్పుడు ఎల్లో మీడియా కొత్త దారి పట్టించేటువంటి ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా ముగ్గురు ఆ సీనియర్ ఐపీఎస్ అధికారులకు సంబంధించి కాదంబరి జత్వాని కేసును ఏ విధంగా వినియోగించారో వాళ్ళపైన కక్ష సాధింపు కోసం అన్నది జగద్విదితం. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పోలీస్ యూనిఫామ్ వేసుకున్నటువంటి కానిస్టేబుల్ దగ్గర నుండి డీజీ స్థాయి అధికారి వరకు ఏ విధంగా ఒక మహిళను అడ్డం పెట్టుకొని పోలీస్ అధికారులపైన కక్ష సాధించారో చాలా స్పష్టంగా అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ కాదంబరి జత్వానినే బ్లాక్ మెయిలరు, ఆ కాదంబరి జత్వానినే హనీ ట్రాప్ చేసింది, ఆ కాదంబరి జత్వానినే చీటరు, ఆ కాదంబరి జత్వాని చెప్పినవన్నీ కట్టుకథలని సాక్షాత్తు సిఐడి ఛార్జ్ షీట్ దాఖలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు దాన్ని కవర్ చేయడానికి ఎల్లో మీడియా కొత్త కుట్రకు దారితీస్తుంది. కొత్త కుట్రపూరితమైనటువంటి ప్రచారం చేస్తుంది. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఇచ్చినటువంటి డైరెక్షన్ మేరకు ఈ కొత్త కుట్రకు తెరలేపుతుంది. ఈ కుట్రను ఛేదించే ప్రయత్నం చేద్దాం, దీని వెనక్కున్నటువంటి అసలైన వాస్తవాలు ఇప్పుడు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా కాదంబరి జత్వాని కేసు వేరు, ఐపీఎస్ అధికారులపైన పెట్టిన కేసు వేరు, రెండు వేరు అంటూ ఒక కొత్త కలరింగ్ ఇచ్చేటువంటి ప్రయత్నం ఎల్లో మీడియా చేస్తుంది. ఆపసోపాలు పడుతుంది. ఎల్లో పత్రికల దగ్గర నుండి, యూట్యూబ్ ఛానల్ దగ్గర నుండి, టీవీ ఛానల్ వరకు కూడా నానా అవస్థలు పడుతూ ఉన్నారు. ఆ రోజు జత్వానితో గంటల తరబడి డిబేట్లు పెట్టించిన వాళ్ళంతా కూడా ఇప్పుడు దాన్ని కవర్ చేసుకోవడానికి నానా అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి. సో అందుకోసమని ఇప్పుడు ఆ కేసు వేరు ఈ కేసు వేరు అంటూ తెర మీదకి తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా జత్వాని కేసులో ఐపీఎస్లపై కక్ష సాధింపు కోసం వినియోగించుకున్నారు అన్నది ఇది పచ్చి నిజం. ఎందుకంటే ఈ కేసులో నిజాలన్నింటినీ కూడా దాచిపెట్టి ఈ కేసులో ఐపీఎస్ అధికారుల పైన కక్ష సాధించేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం గడిచిన 25 నెలల్లో చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఇచ్చినటువంటి హామీల అమలు మీద దృష్టి పెట్టలేదు, కానీ జత్వాని కేసు మీద అంత ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి. కోర్టు రికార్డులన్నింటినీ కూడా ఉన్నప్పటికీ కూడా ఎల్లో మీడియా ఇప్పుడు దీన్ని మసిపూసి మారాడికాయ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. మళ్ళీ ఐపీఎస్ అధికారులు పైన నేరం మోపేటువంటి ప్రయత్నం చేస్తుంది, కోర్టులో రికార్డులు ఉన్నా సరే. సో అందుకే దీనికి సంబంధించి న్యాయ ప్రక్రియను కూడా దాచేసి అధికారులపై ప్రతీకారం తీర్చుకున్నటువంటి సందర్భం ఉంది. బలవంతపు వసూళ్ళని ఇప్పుడు తాజాగా నిర్ధారణ జరిగింది. గతంలోనే ఇది జరిగింది, కానీ ఇప్పుడు మళ్ళీ వీళ్ళ విచారణలో కూడా అదే తేలిన నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వాన్ని కాపాడేందుకు, ఎందుకంటే జత్వాని ఆయన బ్లాక్ మెయిలర్ అని తెలిసిన తర్వాత ఫిర్యాదు చేయించి ఐపీఎస్ అధికారులపైన కేసులు పెట్టించడం ఏంటన్నటువంటి చర్చ సామాన్యులు కూడా సాగుతుంది. సో ఈ ప్రభుత్వం ఎంత కుట్రపూరితంగా వ్యవహరించిందో అది బట్టబయలైపోయింది. సో దీన్ని కవర్ చేసుకోవడానికి ఇప్పుడు ఈ రెండు వేరువని చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఇందులో చాలా కీలకమైనటువంటి అంశాలు ఇప్పుడు మీకు వివరిస్తాను. ఇందులో కాదంబరి జత్వాని కేసుకు సంబంధించి మనం చూస్తే కాదంబరి జత్వానిని అప్పుడు ఐపీఎస్ అధికారులు ఏదో బలవంతంగా చట్టవిరుద్ధంగా అరెస్ట్ చేసినట్టు ఒక గెస్ట్ హౌస్ లో పెట్టి వేధించినట్టుగా ఒక ప్రచారం చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ చాలా స్పష్టంగా కోర్టు రికార్డులు ఉన్నాయి, న్యాయస్థానాల మేజిస్ట్రేట్ల ముందు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు ఉన్నాయి, అవన్నీ కూడా తప్పని నిర్ధారించేటువంటి స్టేట్మెంట్లు ఉన్నాయి. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి మనం కొన్ని వివరాలు చూస్తే కుక్కల విద్యాసాగర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన ఎవరైతే కాదంబరి జత్వానిని అరెస్ట్ చేశారు గతంలో, అది ఎప్పుడంటే 2024 ఫిబ్రవరి 2న ఉదయం 6:30 గంటలకు కుక్కల విద్యాసాగర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన కేసు నమోదు చేశారు. ప్రాథమిక దర్యాప్తులో వ్యక్తిగత సంబంధానికి సంబంధించినటువంటి ఫోటో, బ్యాంకు లావాదేవీలు వీటన్నిటినీ కూడా పరిశీలించారు, ఆధారాలను సేకరించారు. ఆ తర్వాత అదే రోజు రాత్రి, ఎప్పుడైతే 2024 ఫిబ్రవరి 2న రాత్రి విజయవాడ 4వ అడిషనల్ మ్యాజిస్ట్రేట్ కోర్టు నుంచి సెర్చ్ వారెంట్, అంటే చట్ట ప్రక్రియను ఏ విధంగా అప్పుడున్నటువంటి పోలీసు అది, ఎందుకంటే ఈ కేసులో సిపి క్రాంతిరాణ టాటా కానీ, డీసీపీ విశాల్ గున్ని కానీ, అదేవిధంగా అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయుల పైన కూడా అభియోగాలు మోపారు, వాళ్ళు సస్పెన్షన్ చేశారు, వేధించారు. గత 25 నెలలుగా అన్యాయంగా వేధించారు అనడానికి, ఈ ప్రక్రియను ఫాలో అయినా సరే వేధించారు, కక్షగట్టని చెప్పడానికి నిదర్శనాలు ఇవన్నీ సాక్ష్యాలు. అందుకే వీటిని వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇందులో మ్యాజిస్ట్రేట్ కోర్టు నుండి సెర్చ్ వారెంట్ తీసుకున్నారు. సెర్చ్ వారెంట్ తీసుకున్న తర్వాత పోలీస్ కమిషనర్ నుంచి అంతర్రాష్ట్ర అనుమతులు కూడా తీసుకున్నారు. అంతేకాకుండా కేసు నమోదు చేసి ముంబై వెళ్లే వరకు కూడా ప్రతిదీ కూడా అధికారికంగా కోర్టు అనుమతితోనే చేశారు. సో ఆమెను అరెస్ట్ చేయడానికి అవసరమైనటువంటి సెర్చ్ వారెంట్ తీసుకున్న తర్వాత ఇక్కడే కాదు, ఒక్క మన రాష్ట్రంలోనే కాదు, వీళ్ళు
ముంబై వెళ్ళిన తర్వాత కూడా ఎంత చట్టబద్ధంగా వ్యవహరించారో చాలా స్పష్టంగా కోర్టు రికార్డులు ఉన్నాయి. ఎందుకంటే మరుసటి రోజు దర్యాప్తు అధికారి ఆయన సిబ్బందితో కలిసి ముంబై వెళ్ళి నేరుగా జూహు పోలీస్ స్టేషన్ని సంప్రదించారు. ఎవరైతే జత్వానికి సంబంధించినటువంటి ఈ కేసుకు సంబంధించి అక్కడ పోలీసుల సహాయాన్ని లిఖిత పూర్వకంగా కూడా తీసుకున్నారు. ఎందుకంటే ఎక్కడికైనా సరే ఒక పోలీసులు వేరే రాష్ట్రాలకు వెళ్ళేటప్పుడు అక్కడ లోకల్ పోలీసులు సపోర్ట్ తీసుకుంటారు. దానికి ఏ కేసులో వచ్చారో వివరాలన్నిటి కూడా అందించాల్సి ఉంటుంది. ఆ వివరాలన్నీ అందించారు. జూహు పోలీస్ స్టేషన్ సిబ్బంది స్థానిక మధ్యవర్తుల సమక్షంలోనే జత్వానీని ఆమె తల్లిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా అరెస్టుకి సంబంధించినటువంటి కారణాలను కూడా అక్కడ జూహు పోలీస్ స్టేషన్కి వివరించినటువంటి పరిస్థితి. దాని తర్వాత కూడా చాలా క్లియర్గా పోలీస్ స్టేషన్కి చెప్పడమే కాదు, సాధారణంగా ఇతర రాష్ట్రాల్లో ఎవరినైనా ఒక నిందితులను అదుపులోకి తీసుకుంటే ఖచ్చితంగా అక్కడ లోకల్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ ఏ నిందితుడిని లేదా ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తిని అరెస్ట్ చేసినా సరే 24 గంటల్లో ఏదో ఒక కోర్టులో ప్రవేశపెట్టాలి కాబట్టి సో అక్కడ ముంబైలో మెట్రోపాలిటన్ కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్ పొందిన తర్వాతే విజయవాడకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. విజయవాడకి తీసుకొచ్చిన తర్వాత కూడా అరెస్టు చూపించకుండా కోర్టు ముందు ప్రవేశపెట్టకుండా ఎక్కడ లేరు. తీసుకొచ్చిన తర్వాత నిబంధనల ప్రకారం వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత 4వ అదనపు మేజిస్ట్రేట్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. న్యాయస్థానం 13 రోజులు కాదంబరి జత్వానికి జ్యుడిషియల్ రిమాండ్ కూడా విధించినటువంటి పరిస్థితి. సో ఇది చాలా క్లియర్గా చట్టబద్ధమైనటువంటి ప్రక్రియ జరిగింది. ఇటువంటి ప్రక్రియలోనే పోలీస్ అధికారుల పైన ఇప్పుడు కేసు పెట్టినటువంటి పరిస్థితి. సో కోర్టు ఆదేశాల ప్రకారమే తర్వాత జైలుకి తరలించారు. ఆ తర్వాత 5 రోజులు పోలీస్ కస్టడీకి కూడా కోర్టు అనుమతి ఇచ్చింది. ఆ విచారణ కూడా ఇద్దరు వీఆర్ఓలు నిందితుల తరపున న్యాయవాదుల సమక్షంలోనే జరిగింది. సో పోలీసులు ఏదైతే ఒక గెస్ట్ హౌస్ తీసుకెళ్లి ఏదో వేధించారని అంటూ ఆరోపణల తర్వాత చేశారో అవన్నీ కూడా అబద్ధాలని కోర్టు రికార్డులే చెప్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఇన్ రిటర్న్గా కోర్టులో డాక్యుమెంట్ కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఇంత రికార్డులు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు దాన్ని దారి తప్పించేటువంటి ప్రయత్నం తప్పుడు ప్రచారం చేస్తుంది. సో మార్చి 12న కోర్టు షరతులతో కూడినటువంటి బెయిల్ కూడా మంజూరు చేసింది. అప్పుడే 2024లోనే. అనంతరం జిల్లా కోర్టు ద్వారా బెయిల్ షరతును సడలించుకొని మళ్ళీ వాళ్ళు ముంబైకి కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. సో మే 28న జత్వానీ నుంచి జూన్ 24న ఫిర్యాదుదారు నుంచి కోర్టు స్వయంగా నమూనా సంతకాలను కూడా సేకరించింది. వాటిని ఇతర ఆధారాలతో కలిపి ఫోరెన్సిక్ ల్యాబ్కి కూడా ఏపీ ఎఫ్ఎస్ఎల్కి కూడా పంపించారు. ఇది రాజకీయంగా సృష్టించిన కేసు అయితే ఇంత విస్తృతమైనటువంటి న్యాయ ప్రక్రియ జరిగేదా? ఇది చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. సో ఇదంతా జరిగిన తర్వాత ఎప్పుడైతే ప్రభుత్వం మారిన తర్వాత ఈ కేసుకు సంబంధించి ఉద్దేశపూర్వకంగా ఐపీఎస్ అధికారులని టార్గెట్ చేయాలి, పిఎస్ఆర్ ఆంజనేయుల్ని, క్రాంతినారాయణ టాటాని టార్గెట్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం మారిన తర్వాత తెరపైకి తీసుకొచ్చి ఇందులో మళ్ళీ పోలీస్ అధికారులపై తర్వాత క్రైమ్ నెంబరు 469/2024ని నమోదు చేసినటువంటి పరిస్థితి. అక్కడి నుండి ఏం జరిగిందో మనం అంతా చూసాం. గత 2 సంవత్సరాలుగా వీళ్ళు చెప్పినటువంటి కథలన్నీ కూడా ఆ తర్వాత జరిగారు. సో ఇంత లీగల్ ప్రొసీజర్ అంతా కూడా ఫాలో అయిన తర్వాత చట్టబద్ధంగా ఈ ఐపీఎస్ అధికారులు ఫాలో అయిన తర్వాత కూడా ఇది చాలా స్పష్టంగా కోర్టు రికార్డులో ఉన్న తర్వాత కూడా, కోర్టు రికార్డు కూడా ఇప్పుడు మన దగ్గర ఉంది. సో కోర్టు రికార్డులో ఉన్న తర్వాత కూడా ఇప్పుడు ఐపీఎస్ అధికారుల పైన మళ్ళీ బురద జల్లేటువంటి ప్రయత్నం ఎల్లో మీడియా చేస్తున్నారు. ఒకవైపు ఎవరైతే పెద్ద సర్టిఫికేట్ ఇచ్చి స్టార్ హోటల్లో రూములు తీసి పెట్టించి ప్రత్యేకంగా విమానాల్లో రప్పించి మొత్తం తెలుగుదేశం పార్టీ లీగల్ టీం మొత్తాన్ని కూడా అసిస్టెన్స్ ఇచ్చి సాక్షాత్తు హోంమంత్రి అనిత రంగంలోకి దిగి స్వయంగా ఆవిడతో మాట్లాడి సాక్షాత్ విజయవాడ పోలీస్ కమిషనర్ ఆధీనంలో ఆమెను ఉంచి కట్టుదిట్టమైనటువంటి భద్రత పెట్టి, ఇంకా విచిత్రంగా ఓ కేసులో ఉన్నటువంటి నిందితురాలకి బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలా జరగదు. ఓ కేసులో ఉన్నటువంటి నిందితురాలకి, మరి ముఖ్యంగా పోలీసుల పైన తప్పుడు కేసు పెట్టించినటువంటి నిందితురాలకి ఆ పోలీసుల భద్రత ఇచ్చి ప్రోటోకాల్ ఇచ్చి మరి దుర్గగుడి దర్శనం చేయించినటువంటి పరిస్థితి. సో ఇంత రాచ మర్యాదలు చేసి కేసులు పెట్టించినటువంటి పరిస్థితి. ఇందులో చాలా స్పష్టంగా ప్రభుత్వం మారిన తర్వాత కొత్తగా ఏవైతే ఒక్కసారిగా కొత్త కథనాన్ని తెరపైకి తీసుకొచ్చారు. గత 25 నెలలుగా అదే జరిగింది. గతంలో కోర్టులు ముందు లేని ఆరోపణలు ఒక్కసారిగా ప్రచారంలోకి తీసుకురావడం మొదలుపెట్టారు. ఆధారాలు లేనటువంటి తప్పుడు ఆరోపణలు, ఎందుకంటే 3 సీనియర్ అధికారులు లక్ష్యంగా చేసుకొని ఈ తప్పుడు కేసు పెట్టారు కాబట్టి
దానికి అనుగుణంగా కొత్త కథను అల్లేటువంటి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి. సో పోలీస్ అధికారులు ముందస్తు బెయిల్ వ్యవహారంలో హైకోర్టు చేసినటువంటి పరిశీలనలో కూడా చాలా స్పష్టంగా క్రైమ్ నెంబరు 90/2024లో నిందితురాలుగా ఉన్నటువంటి జత్వానీని ఫిర్యాదు ఆధారంగా పోలీస్ అధికారులపై క్రైమ్ నెంబర్ 469/224 అంటే జత్వానీని ఏదైతే కేసులో ఆల్రెడీ రిమాండ్ కూడా వెళ్ళి వచ్చి బెయిల్లో ఉంటే ఆమె చేత పోలీసులు తీసుకొచ్చి కంప్లైంట్ పెట్టించి ఈ ఐపీఎస్ అధికారుల పైన ఈ 469/2024 కంప్లైంట్ను పెట్టించారు. అయితే ఇందులో చాలా క్లియర్గా ఈ నమోదు చేయడంలో తీవ్రమైన న్యాయపరమైన లోపం ఉందని హైకోర్టు చాలా స్పష్టంగా పేర్కొంది. ఇందులో పోలీస్ అధికారులపై నమోదు చేసినటువంటి కేసు దర్యాప్తు పైన కూడా హైకోర్టు స్టే ఇచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఈ కేసు తప్పుడు కేసు అన్నది అక్కడ చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ కేసులో స్టే ఉంది, ఈ కేసులో అసలు నమోదు చేసేటువంటి ప్రక్రియలోనే లోపం ఉందన్న అంశాన్ని కూడా హైకోర్టు చెప్పినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఎల్లో మీడియా ఆ ముగ్గురు ఐపీఎస్ అధికారులపైన ఇప్పటికీ తప్పుడు ప్రచారం చేయడం, జత్వానీ బ్లాక్ మెయిలర్ అని నిర్ధారణ జరిగిన తర్వాత, జత్వానీ చీటర్ అని తేలిపోయిన తర్వాత ఈ ప్రభుత్వాన్ని కాపాడడం కోసం లేదా తెలుగుదేశం పార్టీ చేసినటువంటి కుట్ర ఎక్కడైతే బట్టబయలు అయిపోయిందో దాన్ని కాపాడడం కోసం ఇప్పుడు ఎల్లో మీడియా ఇప్పుడు ఈ కవర్ డ్రైవ్ ప్రయత్నాలన్నీ కూడా ముగ్గురు అధికారులని డ్యామేజ్ చేసేటువంటి ప్రయత్నం చేయడం అనేది ఇప్పటికీ కూడా చేస్తున్నారని అంటేనే ఇక్కడ అర్థమవుతుంది ఎంత ఉద్దేశపూర్వకంగా ఈ ప్రచారం చేస్తున్నారో అన్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో హైకోర్టు చాలా స్పష్టంగా అనుమానాలు వ్యక్తం చేసిన తర్వాత కూడా ఈ అంశాన్ని ప్రస్తావించకుండా అధికారులను దోషులుగా చిత్రీకరించడం అనేది ఎల్లో మీడియాగా గత కొద్ది రోజులుగా పనిగా పెట్టుకుంది. సో జత్వానీ కేసులో అడ్డంగా బుక్ అయిపోయినటువంటి తెలుగుదేశం పార్టీ, ఎల్లో మీడియా, ఎల్లో యూట్యూబర్లు, ఎల్లో ఇన్ఫ్లుయెన్సర్లు ఇప్పుడు ఈ కేసులో ప్రభుత్వానికి జరిగినటువంటి డ్యామేజ్ కంట్రోల్ కోసం మళ్ళీ ఐపీఎస్ అధికారులపైన తప్పుడు ప్రచారం చేయడానికి తెగబడ్డారు. సో ఇందులో చట్ట ప్రకారమే ఐపీఎస్ అధికారులు వ్యవహరించారని స్వయంగా కోర్టుల్లో రికార్డులు ఉన్నాయి. ఆ రికార్డులున్నా సరే, హైకోర్టు ఈ విచారణలో స్టే ఇచ్చినా సరే, ఎల్లో మీడియా మాత్రం మా దృష్టిలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీని కాపాడడం కోసం జత్వానీ బ్లాక్ మెయిలర్ అని తెలిసింది కాబట్టి ఈ ముగ్గురు పైన నిందలేస్తాం అన్నటువంటి ధోరణిలో వ్యవహరించడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.